ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన 4వ మాట, ఏలీ ఏలీ లామా షబక్తా అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. ఇది ఆవేదన కలిగించిన మాట. ప్రభువైన యేసుక్రీస్తు వారిని హింసలు పెట్టినప్పుడు కూడా రాలేని ఆవేదన ఈ మాట పలుకుతున్నప్పుడు వచ్చింది. ఎప్పుడైతే ప్రభువారు మన పాపం ఆయన మీద వేసుకున్నారో, మన దోషాలను ఆయన భరించారో, ఆయనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ప్రభువును విడిచిపెట్టారు. ఎందువలనగా పాపము పరిశుద్ధాత్మ కలిసి ఉండవు గనుక లోక పాపమును మోస్తున్న కుమారుని ఆ దేవాది దేవుడు చేయి విడిచిపెట్టారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ సిలువలో పడుతున్న ఆవేదన, బాధ మనకు కనబడుతున్నాయా? మన పాపముల కొరకు ఆయన తన పరిశుద్ధాత్మను వదులుకొని మరి శిక్షను అనుభవిస్తున్నారు. తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి చేయి ఎందుకు విడిచిపెట్టేశాడు అంటే, పాపులమైన నీ కోసం, నా కోసం, మన కోసమే కదా. ఇంత త్యాగం చేసిన ప్రభువు వారికి మనం ఏమి ఇవ్వగలుగుతున్నాం? మనం కూడా ఈ లోకానుసారమైన జీవితం కోసం, లోకానుసారమైన అవసరాలు, ఆకర్షణల కోసం ప్రభువారు చేయి విడిచిపెట్టేస్తున్నామా? అలా విడిచిపెడితే ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసిన త్యాగానికి ప్రతిఫలం ఏంటి? ఒక్కసారి ఈరోజు ఆలోచన చేసుకోండి. దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ప్రణాళికను గుర్తించుకోలేం. యేసు ప్రభు వారు మన కొరకు ఇంత త్యాగం చేసినప్పుడు ఆయనకు మనం ఏం చేస్తున్నాం? ఆయనకు మనం ఏమి ఇవ్వగలుగుతున్నామో అని ఒకసారి మనం అందరం జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైతే మన హృదయాలను దేవునికి సమర్పించుకున్నామో, దేవుని యొక్క శిలువ బలియాగానికి ప్రతిఫలం అదే కదా. కాబట్టి మనమందరం మన హృదయాలను దేవునికి సమర్పించుకుందాం. దేవుడు తప్పక మనలందరినీ దీవించునుగాక. ఆమేన్.